బోయనెర్గేసు అన్న పదం విన్నారా? ఈ మాటకు అర్థం ఉరిమెడు వారు అని. ఇది యేసుప్రభు వారు జెబెదయి కుమారులైన యాకోబు, యోహాన్లకు పెట్టిన పేరు. వారు నిజముగానే ఉరుము వంటి స్వభావం కలిగిన వారు. ఒక దినాన యేసుప్రభు వారు యెరూషలేముకు ప్రయాణమై వెళ్తూ రాత్రి అయినందున సమరయ అన్న ఊరిలో బస చేయాలనుకుంటారు. అయితే వారికి ఎక్కడా కూడా చోటు దొరకదు. ఆ ఊరి వారు యేసుప్రభుకు చోటు ఇవ్వలేదన్న కోపంతో యాకోబు, యోహాన్లు, ప్రవ్వా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయుటకు నీకిష్టమా అని అంటారు. అందుకు ప్రభువు వారిని గద్దిస్తాడు. ఇలాంటి ప్రతీకార స్వభావం ఉన్న యాకోబు, యోహాన్లు యేసు ప్రభు వారితో కలిసి నడిచిన తర్వాత వారి జీవితాలు మారిపోయాయి. 12 మంది శిష్యులలో యోహాను యేసు ప్రభువును అమితంగా ప్రేమించాడు. అందుకనేమో యేసు ప్రభు వారు చివరి దినాలలో జరగబోయే వాటిని యోహానుకు మాత్రమే ప్రత్యక్షపరిచాడు. ఒకప్పుడు సన్స్ ఆఫ్ థండర్ అన్న పేరు కలిగిన యోహాను అపోజిల్ ఆఫ్ లవ్ అన్న పేరు తెచ్చుకునేలా మారిపోయాడు. ఎలాంటి స్వభావం ఉన్న వారైనా సరే యేసు ప్రభు వారితో కలిసి నడిచిన తర్వాత వారు మారిపోవాల్సిందే.